హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ పలుకుల ఫ్రై. ఆ కర్రీ కోసం ఫస్ట్ కొంచెం పల్లీలు తీసుకొని ఇలా కొంచెం ఆయిల్లో ఇలా పలుకులు చిట్పెట్లాడేదాకా వేయించాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొనే వేయించండి. ఇలా వేయించడం వల్ల ఏంటంటే ముందుగా వేయించుకోవాలి, కర్రీతో కాదు. ఇది సపరేట్గా వేయించుకొని వీటిని ఒక పక్కకు తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు, కొంచెం పోపు దినుసులు వేయించి బాగా వేయించాలి. ఇలా వేయించిన తర్వాత ముందుగా మనం కట్ చేసి కొంచెం ఉంచిన ఆనియన్స్, పచ్చిమిర్చిని యాడ్ చేసి వాటిని కూడా బాగా వేయించండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావసరం లేదు. తర్వాత ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలపండి. ఎందుకంటే ఇలా బాగా కలిపిన తర్వాత కాసేపు అలాగే లో ఫ్లేమ్లోనే ఉంచండి. హై ఫ్లేమ్ అప్పుడే పెట్టద్దు, మాడిపోతుంది. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేయండి. సాల్ట్ ముందుగా, పసుపు కామన్గా అన్నింటిలోనూ ముందు యాడ్ చేస్తాం. సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తామంటే ఇందులో దొండకాయ అనేది బేగా ఉడికిపోతుంది. సాల్ట్ అనేది ఫస్ట్ యాడ్ చేయడం వల్ల. ఇలా యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే ఉంచండి. లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక మూతను కూడా దీనిపైన ఉంచండి. ఒక 15 to 20 minutes దీన్ని ఇలానే ఉంచండి. లో ఫ్లేమ్లోనే వేయించండి. ఇలా వేయించిన 20 minutes తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే మనం ఫస్ట్ పెట్టుకున్న దొండకాయ కర్రీ అనేది ఇలా రెడీ అవుతూ ఉంటుంది. లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. నేను చూపిస్తున్న విధంగానే. దొండకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. దొండకాయ తినడం వల్ల నాలుక మందం పడిపోతుంది అలా అంటారు, కానీ అలాంటిది ఏమీ ఉండదు. ఈ దొండకాయని బాగా కలుపుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా లోపల నుంచి మొత్తం అంతా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 tablespoons కారం, కొంచెం గరం మసాలా యాడ్ చేయండి. కొంచెం స్పైసీగా ఉండడం కోసం నేను అంత యాడ్ చేశాను. మీకు వద్దనుకుంటే ముందు పచ్చిమిర్చి యాడ్ చేశాను కదా, కొంచెం కారం యాడ్ చేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకుంటే చాలు. సాల్ట్ అయితే వేయనవసరం లేదు, ముందు వేసుకున్నాం కదా. లేదు ఆ సాల్ట్ సరిపోలేదు అంటే కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇలా దీన్ని బాగా కలపాలండి. కారం ముక్కలుగా ఉండిపోతుంది కదా, వండలు ఏమీ చేయకుండా మొత్తం అంతటినీ ఒకసారి బాగా కలపాలి. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇప్పుడు కారం వేసిన తర్వాత నోట్ చేసుకోండి, బాగా హై ఫ్లేమ్లో పెడితేనే ఇది కొంచెం ఫాస్ట్గా ఫ్రైలా అవుతుందండి. ఇప్పటి వరకు కొంచెం కర్రీ టైప్లో ఉంది కదా, ఇది అనేది ఫ్రైలా అవుతూ ఉంటుంది. అలాగా దీన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత అలా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే ఈ కూర అనేది మాడిపోతుంది. దానివల్ల ఏంటో మనం కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు. ఇలా కలుపుతూ ఉండండి. ఒక 5 minutes, 2 to 3 minutes చాలండి. 5 minutes అవసరం లేదు. ఇలా కలిపిన తర్వాత ముందుగా మనం వేయించి తీసుకున్న పల్లీని ఇందులో యాడ్ చేసేయండి. అంతే, ఇంకా ఫైనల్గా ఏం లేదు. దీన్ని మొత్తాన్ని బాగా కలిపి చూపిస్తున్న విధంగా కలుపుకోండి. మొత్తాన్ని మంచిగా కలుపుకుంటే అంతే, కలిపేసి ఇంకా ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేయడం. అంతే, మన టేస్టీ దొండకాయ పల్లీల ఫ్రై ఈజ్ రెడీ. మీకు ఈ కూర మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.